కొంతమంది నాయకులు అధికారంలో ఉంటే చాలు, మమ్మల్ని మించిన రాజులు ఇక లేరు అని అనుకుంటూ ఉంటారు. మేము ఆడిందే ఆట, మేము పాడిందే పాటగా వాళ్ళ వ్యవహార శైలి ఉంటుంది. మరికొందరు నాయకులేమో అధికారంలో లేకపోయినా సరే కానీ ప్రజల కోసం పోరాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. వాళ్ళ పోరాటాలే చివరికి వాళ్ళకు అధికారం తెచ్చిపెడుతుంది. అధికారం వచ్చినా సరే కానీ అధికారం రాకముందు ఎలాగైతే సింపుల్ గా ఉన్నారో అలాగే ఉంటారు. అలాంటి నాయకుల్ని సమాజంలో మనం కొందరినే చూస్తూ ఉంటాం. ఇంకొక రకమైన నాయకులు ఎవరంటే అధికార పార్టీలో కాకుండా ప్రతిపక్షంలో ఉంటారు. కానీ అధికార పార్టీ నాయకులతోటి లోపల ఒప్పందాలు పెట్టుకొని కోవట్ రాజకీయాలు చేస్తూ ప్రతిపక్షంలో ఎవరైతే బలంగా పోరాడుతున్నారో వాళ్లకు ఒక నమ్మకమైన మనిషిగా ఉంటూనే అధికార పార్టీతో చేతులు కలుపుతూ తన నమ్మిన తన పార్టీ నాయకుడికే వెన్నుపోటు పొడుస్తుంటారు మరికొందరు. ఈ మూడు రకాలలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఈ వెన్నుపోటు రాజకీయాలు చేసే వ్యక్తి. ఇలా మనం చాలా మంది రాజకీయ నాయకుల్నే మనం చూస్తూ వచ్చాము. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఉన్నాడని అందరికీ తెలిసిందే. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక నాయకుడు రేవంత్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. నేను అన్నని, రేవంత్ తమ్ముడు, నేను రాముణ్ణి, తను లక్ష్మణుడు అన్నట్లు టీడీపీ పార్టీలో తన హవా కొనసాగించాడు. నేను మార్గం చూపిస్తున్నా, రేవంత్ రెడ్డి పోరాడుతున్నా అంటూ సెల్ఫ్ డబ్బు అప్పట్లో ఆ నాయకుడు ఎలా కొట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో ఆ నాయకుడే టీఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపి రేవంత్ రెడ్డిని ఇరికించాడని పలు సందర్భాల్లో రేవంత్ రెడ్డి చెప్పాడు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన వ్యక్తి కేవలం ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యాడు. అదే తెలుగుదేశం పార్టీలో అయితే చంద్రబాబు నాయుడు తర్వాత మొత్తం తెలుగుదేశం పార్టీకి ఇతనే నాయకుడు అన్నట్లుగా, ఈయన చెప్పిందే వేదం అన్నట్లుగా ఆయన హవా సాగిపోయేది. కానీ రేవంత్ రెడ్డిని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే మంచి స్థానం వస్తుందేమో అని అనుకున్నాడు. కానీ తెలుగుదేశం పార్టీలో కొనసాగించినంత హవా బీఆర్ఎస్ లో కొనసాగించలేకపోయాడు. ఇక ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటుంది. ఇక ఏ పార్టీ అధికారంలోకి రాడనుకొని బీఆర్ఎస్ పార్టీలోకి వెన్నుపోటు పొడిచి పోయాడేమో. కానీ ఆయన ఎవరైతే రాజకీయంగా ముందుకు పోవద్దు, రాజకీయంగా అడ్డుకోవాలని వెన్నుపోటు పొడిచాడో అదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి కావడం ఆ నాయకుడికి ఒక బాధగా మారితే ఆయన ఆ నియోజకవర్గంలో ఓడిపోవడం మరింత బాధగా మారిపోయింది. ఇప్పుడు రాజకీయంగా ఆ నాయకుడి గ్రాఫ్ సడన్ గా పడిపోవడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తికమకలో ఉన్నాడట. ఇదే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే మనకు భవిష్యత్తు ఉంటుందా లేదా, అలా కాదని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే రేవంత్ రెడ్డి దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి, ఆయనకు నా పైన ఉన్న కోపం ఈ జన్మలో చల్లారదేమో అని ఆ నాయకుడు భయపడుతున్నాడట. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా టీడీపీ పార్టీలో ఆయన ఉన్నప్పుడు కూడా తరచూ వార్తల్లో నిలిచేవాడు. తరచూ ఏదన్నా ఒక సమస్య గురించి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నా కానీ మీడియాని తన చుట్టే తిప్పుకునేవాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన పెద్దగా మీడియాలో కనపడడం లేదు, పెద్దగా ఏ సమస్యల గురించి కూడా మాట్లాడటం లేదు. బహుశా మంత్రికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడంతోనే సగం భయం మొదలైందని తెలుస్తుంది. చూడాలి మరి ఆ నాయకుడు రాజకీయ ప్రయాణం ఎటు దారి తీస్తుందో.